వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసినట్లయితే మిగిల్చింది అప్పుల కుప్ప. జగన్ సర్కార్ అస్తవ్యస్త నిర్ణయాలతో ఆర్థిక విధ్వంసం. అప్పులు చెల్లింపుల భారం 10.86 లక్షల కోట్లకు చేరిక. ఇంకా వెలికి తీస్తూనే ఉన్న కూటమి ప్రభుత్వం పెండింగ్ చెల్లింపుల భారమే 2.06 లక్షల కోట్లు ఉన్నట్లు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం ప్రదానం. ఆ దేశ అధ్యక్షుడు టినుబుతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు, వ్యూహాత్మక భాగస్వామానికి భారత్ ప్రాధాన్యమిస్తుందని వెల్లడించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే ఉన్నత పాఠశాలల సమయం గంట పొడిగింపు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు. తొలుత మండలానికి 2 బడుల్లో అమలు అని కూడా మనం చూస్తున్నాం ఇక స్కూల్ కి సంబంధించి. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే భారత్ ఫోర్జ్ పెట్టుబడులు 2400 కోట్ల రూపాయలు. రాష్ట్రంలో 2 దశల్లో పెట్టనున్న సంస్థ. అనుబంధ కంపెనీ KSSL నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన. మందుగుండు ఆయుధ సామాగ్రి తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి. మరకసిర దగ్గర భూముల గుర్తింపు అన్నట్లు కూడా మనం మరొక న్యూస్ అయితే చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ క్రీడాకారులకు పట్టం. పథకాలు సాధించిన వారికి కోట్లలో నజరానాలు. అమరావతిలో ప్రపంచ స్థాయి క్రీడా నగరం. సిద్ధమైన కొత్త క్రీడా విధానం అని కూడా ఇక క్రీడలకు సంబంధించిన మరొక అప్డేట్ ని చూస్తున్నాం. అన్నదాతకు తోడుగా 314 కోట్ల ధాన్యం కొనుగోలు. 288 కోట్ల రూపాయలు జమ అని కూడా మనం చూస్తున్నాం. 24 గంటల్లోనే జమ చేస్తున్న ప్రభుత్వం. ఎప్పుడు అమ్మాలో రైతులు నిర్ణయించుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు కూడా మనం రైతులకు సంబంధించినటువంటి న్యూస్ ని చూడొచ్చు. రామ్మూర్తి నాయుడికి కన్నీటి వీడ్కోలు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. తమ్ముడి భౌతిక కాయం చూసి చలించిన సీఎం చంద్రబాబు అని కూడా ఇక్కడ మరొక న్యూస్ అప్డేట్ ని మనం చూస్తూ ఉన్నాం. హైపర్సోనిక్ జోరు. ధ్వని కన్నా 5 రెట్లు వేగంతో దూసుకెళ్లే క్షిపణి పరీక్ష విజయవంతం. చరిత్రాత్మక ఘట్టమన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ అని కూడా ఇక్కడ మరొక న్యూస్ ని చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే గనుల గనుడు వెంకటరెడ్డి 50 రోజుల్లో బయటకు. బెయిల్ ఇచ్చిన ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి హిమబిందు. విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదల. వైకాపా ప్రభుత్వ పెద్దల దోపిడీకి సహకారం. ఇసుక విధానంలో 2566 కోట్ల కుంభకోణం. కీలక పాత్రధారి ఆయన అన్నట్లు కూడా మనం ఇక్కడ హెడ్లైన్ లో చూడొచ్చు. విశ్వసుందరిగా విక్టోరియా కెజార్ అని కూడా మరొక న్యూస్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే సోషల్ మీడియా యాక్టివిస్టులపై 3rd డిగ్రీ. దారుణంగా హింసించిన తర్వాతే అరెస్ట్ చూపిస్తున్న వైనం అని కూడా ఇక సోషల్ మీడియా యాక్టివిస్టులపై జరుగుతున్న దాడుల గురించి మనం సాక్షి పేపర్లో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అసత్యాలు అన్నట్లు కూడా ఇక్కడ మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతున్నట్లు కూడా మనం చూడొచ్చు. బాధ్యత రాహిత్యంగా సీఎం చంద్రబాబు అలాగే ఆర్థిక మంత్రి పయ్యావుల తీరు ఉంది అన్నట్లు కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే నైజీరియాతో భాగస్వామ్యానికి అత్యధిక ప్రాధాన్యం అన్నట్లు కూడా మనం ఈనాడు పేపర్లో చూసినటువంటి న్యూస్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇక ఉబకాయంతో గుండెకు ముప్పు అని మరొక న్యూస్ చూస్తున్నాం. డెన్మార్క్ యువతికి విశ్వసుందరి కిరీటం అని కూడా మరొక న్యూస్ చూడొచ్చు. జీతాల కోసం చెకోర పక్షుల్లా. ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల అగచాట్. నవంబర్ 3వ వారం వచ్చినా అందని దుస్థితి. 1వ తేదీనే జీతాలు ఇస్తున్నట్లు గొప్పలు చెబుతున్న ప్రభుత్వం. గ్రంథాలయ వారోత్సవాలకు పైసా విదల్చని ప్రభుత్వం అన్నట్లు కూడా ఇక ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలకు సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఇవి సాక్షి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే చంద్రబాబు అరెస్ట్ వెనుక సిఐడి మహాకుట్ర. తాడేపల్లి డైరెక్షన్ లో తప్పుడు స్కిల్ స్టోరీ. నాడు పివి రమేష్ వాంగ్మూలం తారుమారు అన్నట్లు కూడా ఇక చంద్రబాబు స్కిల్ స్టోరీ సంబంధించిన కేసుకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక 161 స్టేట్మెంట్ మార్చేసిన సిఐడి అధికారులు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. చెప్పని విషయాలతో సొంతంగా వాంగ్మూలం ఇచ్చారు అన్నట్లు ఇక్కడ మరి పేపర్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే మోదీ నాయకత్వాన ప్రగతి పథంలో భారత్.
5 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ఎన్డీఏ ప్రభుత్వమే ఉండాలని కూడా మహారాష్ట్రలోని బల్లార్పూర్లో డిప్యూటీ సీఎం పవన్ ప్రచారం చేసినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే డిఎస్సి ఆలస్యం, ఎస్సీ వర్గీకరణ కోసం ఆగిన నోటిఫికేషన్. తాజాగా వర్గీకరణపై ఏకసభ్య కమిషన్, దాని నివేదిక వచ్చాక నోటిఫికేషన్. ఈలోగా అభ్యర్థుల సన్నద్ధతకు అవకాశం, నోటిఫికేషన్ ఇచ్చాక ప్రక్రియ వేగవంతం చేస్తామని కూడా డిఎస్సికి సంబంధించినటువంటి ఇక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మణిపూర్లో ఊరేగుతున్న ఉన్మాదం, 2 ఏళ్ల బాలుడి తల చేతులు నరికి దారుణ హత్య. చిన్నారితో పాటు కుటుంబంలోని 6గురిని చంపేశారు. నదిలో మృతదేహాలు వెలుగులోకి, కుకీ మిలిటెంట్ల దుశ్చర్య అన్నట్లు కూడా మణిపూర్ కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అప్డేట్ ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. హైపర్సానిక్ క్లబ్ లో భారత్, ఒడిశాలో విజయవంతంగా దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్ష అని కూడా ఇక్కడ మరొక న్యూస్ అయితే మనం చూడొచ్చు. ఇవి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముందడుగు, విస్తరణకు 205 కోట్ల రూపాయలు విడుదల చేసిన రాష్ట్ర సర్కార్. 253 ఎకరాల భూమి సేకరించేందుకు నిర్ణయం. త్వరలోనే ఇక దానికి సంబంధించిన నిర్మాణ పనులు మొదలు పెడతారని కూడా మనం మామునూర్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన న్యూస్ అయితే మనం చూడొచ్చు. కిషన్ రెడ్డి గుజరాత్ కు గులాం, నాడు సబర్మతికి చప్పట్లు కొట్టి నేడు మూసిని వ్యతిరేకిస్తారా అని కూడా ఇక్కడ ఎవరు అడ్డుకున్నా మూసి పునరుజ్జీవం ఆగదు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు కూడా మనం ఈ న్యూస్ లో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే నేటి నుంచి కొత్త ఈవీ పాలసీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కు రోడ్డు రిజిస్ట్రేషన్ ట్యాక్సీలో 100% మినహాయింపు. లిస్ట్ లో బైక్లు, కార్లు, ఆటోలు, లైట్ గూడ్స్ వాహనాలు కూడా ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఈ ప్రక్రియ వచ్చేసి 2026 డిసెంబర్ 31 వరకు పాలసీ అమల్లో ఉంటుందని కూడా ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసిన రక్షణ శాఖ స్పెషల్ సిఎస్. త్వరలో హైదరాబాద్ మొత్తం ఆర్టీసీ ఈవీ బస్సులు అని కూడా మంత్రి పొన్నం మరి వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే మూసీ పేరుతో పేదలపై యుద్ధమా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ చూస్తున్నాం. పార్టీల మీద కోపంతో పేదల ఇండ్లు కూల్చొద్దని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరి మాట్లాడినట్టు ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే బీఆర్ఎస్ ను బ్యాన్ చేయాలి, కేటీఆర్ ను అరెస్ట్ చేయాల్సిందని కూడా ఇక్కడ బండి సంజయ్ వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి కేసులు ఎట్టిపోయాయని కూడా ఆయన ప్రశ్నించినట్లు చూస్తున్నాం. అధికారులపై దాడులు చేయడం ఏంటి అని కూడా ఆయన ఫైర్ అయినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే సర్వే సమాచారం సగమే, సమగ్ర కులగణనలో అన్ని వివరాలు చెప్తలే. దరఖాస్తులో 56 ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు ఉన్నాయి. అయితే కులం, కుటుంబ వివరాలు, అప్పులే చెప్తున్నారు. ఆస్తులు, పథకాల లబ్ధి, ఇతరత్ర ప్రశ్నలకు నో వస్తున్న స్కీమ్ పోతాయన్న భయంతో వెనకడుగు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. జీతాలు కూడా కరెక్ట్ గా వెల్లడించని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అని కూడా సమగ్ర కులగణనకు సంబంధించినటువంటి సర్వేకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. నిఘా నిద్ర, ఆందోళనలు, విధ్వంసాలను ముందుగా గుర్తించని నిఘా వ్యవస్థ, క్షేత్రస్థాయిలో పర్యటించని ఇంటెలిజెన్స్ ఎస్బీ సిబ్బంది, సీఎం ఆదేశాలతో అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు, లగచల ఘటనలో నిఘా వైఫల్యంపై సమగ్ర విచారణ మళ్లీ జరపనున్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, 4696 కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఇండ్లు అమలు చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాము. రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అని కూడా మనం చూడొచ్చు. ఇక ఇవి వెలుగు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక చివరిగా దిశ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే అబద్ధాల్లో మోదీ నంబర్ 1, గుజరాత్ గులాములుగా షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్. తెలంగాణలో 18,000 కోట్ల రైతుల రుణాలు మాఫీ చేశాం, కాంగ్రెస్ ను గెలిపిస్తే 3 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఏం జరిగింది, ఢిల్లీలో ఏం జరిగింది, కేటీఆర్ హస్తినార్ టూర్ పై ఎన్నో అనుమానాలు, ఎవరెవరిని కలిశారనే దానిపై వీడని సందేహాలు, సవాలు ప్రతి సవాలుకు వేదికగా మారిన ఢిల్లీ టూర్, కేంద్ర మంత్రి కట్టర్ను కలిసామంటున్న బీఆర్ఎస్, కేసు నుంచి తప్పించుకునేందుకే అంటున్న కాంగ్రెస్, మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న బీజేపీ, కేటీఆర్ పర్యటనపై హాట్ గా చర్చలు జరుగుతున్నట్లు కూడా
మనం ఇక ఆయన ఢిల్లీ టూర్కి సంబంధించినటువంటి న్యూస్ అప్డేట్ని అయితే ఇక్కడ చూస్తున్నాము. ఢిల్లీకి పోయి కలిస్తే ఇక్కడ కేసులు మాఫీ. బీఆర్ఎస్ ఏమో కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, కాంగ్రెస్ ఇది ప్రభుత్వ చేతగానితనం అన్నట్లు కూడా ఇక్కడ కొన్ని హెడ్లైన్స్ అయితే మనం చూస్తున్నాము. నేడు ఢిల్లీకి కేటీఆర్, ఈ నెలలో రెండోసారి పర్యటన. ఇక హాట్ టాపిక్ గా కేటీఆర్ ఢిల్లీ టూర్ నడుస్తున్నట్లు కూడా మనం చూడొచ్చు. గుజరాత్ గులాంగిరి బంద్ చేయి, డ్రామాలొద్దు, మూసీపై చర్చ చేద్దాం. ఫోటోషూట్ కోసమే కిషన్ రెడ్డి నిద్ర చేశారని కూడా ఇక్కడ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక ఇవి దిశ పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి